హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సిడ్జ్ బాత్ ఫర్ యానల్ ఫిషర్. సో యానల్ ఫిషర్ని దీనికి ఒక తెలుగులో కూడా వర్డ్ ఉంది. సో మీకు తెలిస్తే దాన్ని కామెంట్స్లో పెట్టండి. ఒక మంచి వర్డ్ ఉంది తెలుగులో. సో ఎవరు యూజ్ చేయరు, కాకపోతే రీసెర్చ్ చేస్తే ఏంటంటే దానికి కూడా ఒక సపరేట్ వర్డ్ ఉంది. సో మనము సిడ్జ్ బాత్ అనేది యానల్ ఫిషర్లో ఎందుకు చేయాలి, సో ఎలా చేయాలి, కరెక్ట్ వే ఎలా చేయాలని మనం తెలుసుకుందాం. మనము దీంట్లో వెళ్ళే కంటే ముందు బ్రీఫ్గా అసలు యానల్ ఫిషర్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మనకు యానల్ కెనాల్ అంటాం అనమాట. సో ఈ యానల్ కెనాల్లో ఇక్కడ చూడండి, ఈ పార్ట్ని ఏమంటామంటే రెక్టమ్ అంటాం అనమాట. ఈ పార్ట్లో ఏమవుతుందంటే మీరు తిన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది బాగా డైజెస్ట్ అయిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుందండి. దీన్ని రెక్టమ్ అంటాం. పొద్దున్న లేసి మీరు ఎప్పుడైతే మోషన్ పోతారో దీన్ని యానల్ కెనాల్ అంటాం. ఈ కెనాల్లో నుంచి లేకపోతే ఈ ట్యూబ్లో నుంచి మోషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. దీన్ని రెక్టమ్ అంటాం, దీన్ని యానల్ కెనాల్ అంటాం. ఇక్కడ యానల్ కెనాల్లో జాగ్రత్తగా గమనించండి, దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. దీన్ని అప్పర్ పార్ట్ అంటాం, దీన్ని మిడిల్ పార్ట్ అంటాం, దీన్ని లోయర్ పార్ట్ అంటాం అనమాట. సో యానల్ కెనాల్లో అప్పర్ పార్ట్, ఈ పార్ట్లో అసలు పెయిన్ ఇన్సెన్సిటివ్, పెయిన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ పెయిన్ ఇన్సెన్సిటివ్. ఇక్కడ లోయర్ పార్ట్లో ఏముంటుందంటే సొమాటో సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సొమాటో సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటే ఈ ఏరియా రిచ్లీ సప్లైడ్ విత్ సెన్సరీ నర్వ్స్. ఇది చాలా సెన్సిటివ్ అనమాట. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు పెయిన్. అదేవిధంగా ఇక్కడ 2 స్ట్రక్చర్లు మీరు గమనించండి. ఇదొక స్ట్రక్చర్, ఇదొక స్ట్రక్చర్. దీన్ని ఏమంటామంటే ఇదొక మజిల్ అనమాట. యానస్ చుట్టూ ఉండే ఒక మజిల్. దీన్ని ఏమంటామంటే ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్ అంటాం అనమాట. దీని పక్కన ఇంకోటి ఉంది చూడండి, దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ అంటాం అనమాట. ఈ ఇంటర్నల్ యానల్ స్ప్లింటర్, ఎక్స్టర్నల్ యానల్ స్ప్లింటర్ పని ఏంటి అంటే ఒకసారి మీరు మోషన్ బయటకు వచ్చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో మీకు ఇక్కడున్న మోషన్ ఇన్వాలంటరీగా, అంటే మీ ప్రమేయం లేకుండా బయటికి రాదు, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు మోషన్ వెళ్ళే టైంలో ఇది రిలాక్స్ అవుతుంది అనమాట. రిలాక్స్ అయ్యి మోషన్ ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ. సో మనకు యానల్ ఫిషర్లో ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో మీకు ఒక చిన్న కట్ ఉంది. అంటే ఈ పెయిన్ఫుల్ ఏరియాలో బాగా కట్ ఉంది. ఇక్కడ బాగా నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా కట్ ఉన్నా సివియర్ పెయిన్ ఉంటుంది ఇక్కడ. దీన్నే మనం యానల్ ఫిషర్ అంటాం. ఈ యానల్ ఫిషర్ ఎందుకు వస్తుంది? మీకు ఇక్కడ బాగా కాన్స్టిపేషన్ ఉంది, లేకపోతే మీ మోషన్ చాలా గట్టిగా ఉంది, అది బయటకు వచ్చేటప్పుడు కట్ చేసుకుంటూ వస్తుంది. లేకపోతే మీకు బాగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, మల్టిపుల్ మోషన్స్ అవుతున్నాయి, అప్పుడు కూడా కట్ అవుతుంది. కొంతమందికి బంక విరోచనాలు అంటారనమాట. అది వచ్చినప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు ఇది కట్ అవుతుంది అనమాట. చాలా రీజన్స్ ఉన్నాయి ఇది కట్ కావడానికి. సో దీంట్లో మనకు ఫిషర్లో 2 రకాలు ఉంటాయి, అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్. ఎప్పుడైతే మీకు ఫిషర్ అనేది 6 వారాల లోపల ఉంటుందో దాన్ని మనము అక్యూట్ యానల్ ఫిషర్ అంటాం. ఎప్పుడైతే 6 వారాలు దాటుతుందో దాన్ని క్రానిక్ యానల్ ఫిషర్ అంటాం అనమాట. ఈ అక్యూట్ యానల్ ఫిషర్లో ఈ కట్టు చూడండి, అంత డీప్గా లేదు, అంత వైడ్గా లేదు. సో ఇది చాలా నారోగా ఉంటుంది, చాలా షాలోగా ఉంటుంది. అదేవిధంగా క్రానిక్ వెళ్ళేటప్పుడు ఇది చాలా డీప్గా ఉంటుంది, చాలా వైడ్గా ఉంటుంది. దాంతోపాటు క్రానిక్ యానల్ ఫిషర్లో ఏమవుతుందంటే ఇక్కడ స్కిన్ కాదు, మ్యూకస్ మెంబ్రేన్ ఇక్కడ కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా పెరిగింది చూడండి. సో దీన్ని సెంటినల్ పైల్ అంటారనమాట. సో ఈ ఏరియా చాలా పెయిన్ సెన్సిటివ్ కాబట్టి ఎప్పుడైతే ఈ ఏరియాలో కట్ ఉంటుందో మీకు మోషన్ పోయే టైంలో సివియర్ పెయిన్ వస్తుంది. మోషన్ పోయిన తర్వాత పెయిన్ చాలా సేపటి వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ యానల్ స్ప్లింటర్ ఈ పెయిన్ వల్ల ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఇంజురీ ఉంది. సో ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు. బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా హీలింగ్ అనేది సరిగ్గా కాదు. అదేవిధంగా మీరు మోషన్ పోయేటప్పుడు ఇది ఆల్రెడీ కాంట్రాక్ట్ అయింది కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెడతారు. ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఇది ఇంకా డీప్గా కట్ అవుతుంది. ఆ బ్లడ్ కూడా మోషన్తో పాటు బయటకు వస్తుంది అనమాట. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడానికి. సో మనము సిడ్జ్ బాత్కి వెళ్ళే ముందు సిడ్జ్ బాత్ ఈ టైంలో మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే మీరు టబ్లో కొంచెం వాటర్ వేసుకొని కూర్చోవడం. సో చాలామంది తప్పు చేస్తారు, ఎలా చేస్తారో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకు వాళ్ళకి రిజల్ట్స్ మ్యాక్సిమం ఉండవు. మనము సిడ్జ్ బాత్ ఎందుకు చేయాలి, యానల్ ఫిషర్లో ఎలా చేయాలని క్లియర్గా తెలుసుకుందాం. సిడ్జ్ బాత్ ఎందుకు చేయాలి, ఫస్ట్ అసలు సిడ్జ్ బాత్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సిడ్జ్ బాత్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మీకు యానల్ స్ప్లింటర్ ఇలా క్లోజ్ అయిపోయిందో, బాగా టైట్ అయిపోయిందో అది రిలాక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో స్ప్లింటరు మీకు మోషన్ ఫ్రీగా రావడము, అదేవిధంగా అక్కడ బాగా రిచ్ బ్లడ్ సప్లై వెళ్తుంది అనమాట. చూడండి, ఎప్పుడైతే అక్కడ మంచి బ్లడ్ సప్లై వెళ్తుందో బ్లడ్తో పాటు అక్కడ ఆక్సిజన్ బాగా వెళ్తుంది. ఆక్సిజన్తో పాటు మంచి న్యూట్రియంట్స్ వెళ్తాయి అనమాట. న్యూట్రియంట్స్తో పాటు యాంటీబాడీస్ అవి కూడా ఆ ప్లేస్కి వెళ్తాయి. ఏవైతే హీలింగ్ మెటీరియల్ ఉందో లేకపోతే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయో అవన్నీ ఆ ప్లేస్కి వెళ్ళి
హీలింగ్ అనేది బాగా జరుగుతుంది, అంటే రికవరీ అనేది బాగా ఉంటుంది. అందుకు సిడ్జ్ బాత్ చేస్తాం. దాంతోపాటు మీకు పెయిన్ ఉన్నా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా, స్వెల్లింగ్ ఉన్నా ఈ సిడ్జ్ బాత్ వల్ల చాలా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఆ ఏరియా యానల్ కెనాల్లో ఎప్పుడు చూడండి మీకు అక్కడ వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, లేకపోతే పాథోజన్స్ ఉంటాయి, లేకపోతే ఫంగల్ ఏజెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ ఏరియాని క్లీన్గా పెట్టుకోవడానికి కూడా మనకు ఈ సిడ్జ్ బాత్ అనేది యూజ్ అవుతుంది. సిడ్జ్ బాత్ ఎలా పడితే అలా చేయకూడదు, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో కనుక మీరు సిడ్జ్ బాత్ చేస్తే మీకు లాభం, లేకపోతే దాని ఎఫెక్ట్ అనేది చాలా మ్యాక్సిమం ఉంటుంది. అది ఎలా చేయాలని తెలుసుకుందాం. సిడ్జ్ బాత్ చేసేటప్పుడు మీరు ఒక చిన్న టబ్ తీసుకోవాలి. ఆ టబ్ ఎలా ఉండాలంటే కంఫర్టబుల్ సైజ్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న టబ్బులు తీసుకొని దాంట్లో ఇరుక్కొని కూర్చుంటారనమాట. ఎప్పుడైతే అలా చేస్తారో ఏమవుతుందంటే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఎక్కువ అవుతుంది. సో మంచి పెద్ద టబ్ తీసుకొని దాంట్లో 3 to 4 ఇంచెస్ వాటర్తో నింపండి. వాటర్ ఎటువంటి వాటర్ ఉండాలి? వామ్ వాటర్ ఉండాలి. వామ్ వాటర్ అంటే అంత చల్లగా ఉండకూడదు, అంత ఎక్కువ వేడిగా ఉండకూడదు. చల్లగా ఉన్నా అక్కడ ఇరిటేట్ అయ్యి సిమ్టమ్స్ అన్నీ ఎక్కువైతాయి, లేకపోతే చాలా వేడిగా ఉన్నా కూడా అక్కడ ఇరిటేట్ అయ్యి సిమ్టమ్స్ ఎక్కువైతాయి. గోరువెచ్చని నీళ్ళు, మీకు ఎంత వాటర్ హీట్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో అంత వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనకు ఫిడికస్ హోమియోపతిలో ఫిషర్ స్పెషాలిటీ లిక్విడ్ ఉంటుందన్నమాట. ఈ స్పెషాలిటీ లిక్విడ్ ఏంటంటే మీరు ఆ వాటర్లో 25 డ్రాప్స్ వేయాలి. ఈ లిక్విడ్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీకు పెయిన్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా, స్వెల్లింగ్ ఉన్నా ఇమ్మీడియట్గా తగ్గిస్తుంది. దాంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, బ్యాక్టీరియాని చంపడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. హీలింగ్ ప్రాపర్టీస్, దాన్ని మంచిగా హీల్ చేయడానికి కూడా, సో త్వరగా దాన్ని ఆ పెయిన్ ఏదైతే ఆ లీజన్ ఉందో, ఏదైతే కట్ ఉందో దాన్ని మంచిగా రికవర్ చేయడానికి కూడా ఈ లిక్విడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్తో పాటు ఈ లిక్విడ్ కూడా మనము పంపిస్తాం అన్నమాట. సో అటువంటి లిక్విడ్ దాంట్లో మీరు 15 minutes to 25 minutes కూర్చోవాలి. కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి? చాలా రిలాక్స్డ్గా కూర్చోవాలి. సో ఆడ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యేటట్లు కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే సో మీకు అక్కడ రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక్కసారి సిడ్జ్ బాత్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాని బాగా డ్రైగా పెట్టుకోవాలి. ఒక తడి క్లాత్ తీసుకొని, కొత్త క్లాత్ తీసుకొని ఆ ఏరియాని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎన్నిసార్లు చేయాలి సిడ్జ్ బాత్? మీరు 3 to 5 times per day చేయొచ్చు. అక్యూట్గా ఉన్నప్పుడు మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు, బట్ 3 to 5 times అనేది చేస్తే సరిపోతుంది. ఎప్పుడు చేయాలి అంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునే టైంలో మొత్తం సిడ్జ్ బాత్ చేయొచ్చు. అదేవిధంగా మీరు సర్జరీకి వెళ్ళాలనుకున్న బిఫోర్ సర్జరీ కూడా సిడ్జ్ బాత్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ, సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మంచిగా హీల్ కావాలి, త్వరగా క్విక్గా హీల్ కావాలంటే సిడ్జ్ బాత్ అనేది చేయొచ్చు. ఈ విధంగా కనుక సిడ్జ్ బాత్ చేస్తే మీరు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది, కంఫర్ట్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. సిడ్జ్ బాత్ ఎందుకు చేయడం అనేది కాదు, ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు సిడ్జ్ బాత్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. సో ఫిషర్స్ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మేము ఫిడికస్ హోమియోపతిలో 2 types ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, యూఎస్లో కానీ, యూకేలో కానీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, గ్రీస్ ఎక్కడున్నా కూడా మాకు ఆడియో కాల్ కానీ, వీడియో కాల్ కానీ చేసి మీ రిపోర్ట్స్ ఆల్రెడీ ఏమైనా తీసుకుంటే మాతో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే మేము చెప్తాము, మీరు లోకల్గా చేయించుకొని మాకు ఆ రిపోర్ట్స్ పంపించచ్చు. ఒక్కసారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం. ఇండియాలో ఉన్నారనుకోండి, నార్త్ ఇండియా కానీ, సౌత్ ఇండియా కానీ ఎక్కడన్నా సిటీలో ఉంటే 3 to 4 days పడుతుంది, లేకపోతే రూరల్ ఏరియాలో ఉంటే 4 to 5 days పడుతుంది. అదేవిధంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, యూఎస్లో అయితే మనము 4 daysలో యూఎస్లోకి షిప్ చేస్తాము. యూఎస్ కాకుండా ఇంకా వేరే ఏ కంట్రీ అయినా 5 days అవుతుంది అనమాట. డైరెక్ట్గా మీ ఇంటికే మెడిసిన్స్ వచ్చేస్తాయి, మీరు వాడుకోవచ్చు. సో అదేవిధంగా ఇన్ పర్సన్ మీరు డైరెక్ట్గా వచ్చి కలవాలనుకుంటే మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో ఎంక్వైరీ చేసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వై ఫిడికస్ హోమియోపతి? మీరు ఫిడికస్ హోమియోపతిలోనే ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్పెషాలిటీ ఫర్ ఫిషర్స్ ఆర్ యానల్ రీజన్లో వచ్చే ఏ ప్రాబ్లమ్స్ కన్నా. ఎందుకంటే మన దగ్గర ఉన్న డాక్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్. సో ఆన్లైన్ ట్రీట్మెంట్లో కానీ, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్లో కానీ చాలా ఎక్స్పీరియన్స్, కొన్ని వేల కేసెస్ ట్రీట్ చేశారు. మన దగ్గర ఉన్న డాక్టర్స్ హైలీ నాలెడ్జబుల్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అదే కాకుండా ప్యాషన్ ఉంటుంది, హానెస్ట్గా పనిచేస్తారు. అందుకు ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా మేము వాడే మెడిసిన్స్ ఏవైతే వరల్డ్లో టాప్ హోమియోపతిక్ ఫార్మా కంపెనీస్ ఉన్నాయో మన మెడిసిన్స్ అక్కడి నుంచే వస్తాయన్నమాట. సో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ వాడతాం. సో ఆ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్లస్ టాప్ క్వాలిటీ డాక్టర్స్ ఉండడం వల్ల ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఏ హోమియోపతిక్ డాక్టర్తో పోల్చినా, లేకపోతే ఏ కార్పొరేట్ హోమియోపతి డాక్టర్తో పోల్చినా, క్లినిక్స్తో పోల్చినా ఫిడికస్ హోమియోపతిలో హైయెస్ట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ.
Fidicus Homeopathy.